నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఇది తీపి గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ అంటారు కదా దీన్ని. నేను ఇది తీసుకున్నాను ఇవాళ కర్రీకి. కొబ్బరి పాలు పోసి చేసి చూపిస్తాను. ఇది ఇలాగే తీసుకొచ్చుకున్నాను నేను సూపర్ మార్కెట్ నుంచి. ఇది ఎంత ఉందో వెయిట్ నేను చూస్తాను. ఇది 400 గ్రామ్స్ ఉందండి. నేను దీన్ని ఇప్పుడు చెక్కు తీసేసి ఈ గింజల పాటు అంతా కూడా తీసేసి నేను సన్న ముక్కలు తరిగేస్తాను. ఇది గింజలు తీసేస్తాను ఫస్ట్. తర్వాత చెక్కు తీసేసుకుందాము. ఇలా ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను. పెద్దవి కావాలంటే పెద్దవి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నగా కట్ చేశాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు ఎరుపు వచ్చేస్తున్నాయి. అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఇంకా ఈ ముక్కలు వేసేసుకున్నాము. గుమ్మడి ముక్కల్లోంచి నీరు బయటకు వస్తుంది, వాటితోనే ఉడికిపోతుంది. ఇది ఒక పావు గంట మూత పెట్టేసి మనం ఉడికించుకున్నాము. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ముక్క ఉడికిందేమో చూద్దాము. ఉడికిపోయిందండి. ఇప్పుడు బఠానీలు వేసుకున్నాం. ఇవి పచ్చి బఠానీలు, బాయిల్ చేయక్కర్లేదు. ఇందులో వేసేస్తే ఈ ఉడికేపాటికి అవి కూడా ఉడికిపోతాయి. ఇందులో టమాటా గుజ్జు ఒక 2 టమాటోస్ పల్ప్ చేస్తాను. వేసి ఒకసారి కలిపేసుకున్నాము. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం. కొబ్బరి పాలు పోసుకున్నాము. ఇప్పుడు నేనే ప్రిపేర్ చేశాను. ఒక చిప్ప తురిమేసి పచ్చి కొబ్బరి ఫిల్టర్ చేసేసి పాలు తీసాను. అవి పోసేసుకున్నాను. నువ్వుల పొడి ఒక 2 టీ స్పూన్స్. ఇది ఆప్షనల్, నేను టేస్ట్ కోసం వేస్తున్నాను. వేయించిన నువ్వుల పొడి. ఉప్పు, కారము సరిపోయాయి. నేను కారం పొడి ఏమి వేయడం లేదు, పచ్చిమిర్చి వేసాను కదా, అదే సరిపోతుంది నాకు. ఇంకా ఆపేస్తాను. ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను.
ఇది కొబ్బరి పాలతో చేసాం కనుక చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి, నేను వేసిన పచ్చిమిర్చితోనే సరిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.